వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఇన్ ఢిల్లీ ట్రిప్. డే 1లో చాలా చూడాలని చాలా ప్లాన్ చేసాం, ఆన్లైన్ టికెట్ బుక్ చేసాం, అన్నీ చేసాం. కానీ తీరా చూస్తే రెడ్ ఫోర్ట్ ఫస్ట్ పోవడం క్లోజ్ చేయడం, తర్వాత రాజ్ఘాట్కి వెళ్తే అది క్లోజ్ చేయడం, అండ్ దెన్ ఇండియా గేట్ వెళ్తే ఇండియా గేట్ కూడా కొంచెం దూరం నుంచి చూడడం. నిన్న ఫుల్ ఫ్లెడ్జ్డ్ చూడగలిగింది ఒక కుతుబ్ మినార్ ఒకటి మాత్రమే. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రాష్ట్రపతి భవన్ అవి చూసాం. రాష్ట్రపతి భవన్ కూడా బార్కెట్స్ పెట్టేస్తున్నారు, చాలా దూరం నుంచి చూడాల్సి వచ్చింది. ఈవెన్ అది రాష్ట్రపతి భవన్ మిస్ అయిపోయింది. అంటే దగ్గర నుంచి అయినా, అంటే లోపలికి వెళ్ళకపోయినా కనీసం బయట నుంచి అయినా కొంచెం దగ్గర నుంచి చూద్దామంటే అది వీలు కాలేదు. అండ్ దెన్ ఇంకేం చూసాము, పార్లమెంటరీ హౌస్. ఇక్కడితో డే 1 కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈవెన్ అండ్ బిర్లా మందిర్ కూడా చూసాం. కానీ బిర్లా మందిర్ కూడా ఈవినింగ్ అయిపోయింది, టైమింగ్ ఉండింది, కానీ బాగా స్ట్రైన్ అయిపోయినారు. అందరూ వెళ్ళిపోదాం అంటే బయట నుంచి ఒక ఫోటో తీసుకొని దండం పెట్టుకొని అక్కడి నుంచి రిటర్న్ బ్యాక్ టు హోటల్. ఆ విధంగా డే 1 కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజు డే 2కి ఫస్ట్ లోటస్ టెంపుల్ ప్లాన్ చేస్తున్నాను. మార్నింగ్ చూడాలి ఈరోజు ఏవేవి చూడగలము. అంటే ఎండ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు బాగా స్ట్రైన్ అయిపోతున్నారు. చూద్దాం డే 2 అన్నా కొంచెం సక్సెస్ అవుద్దో లేదో. అంటే మ్యాక్సిమం వెళ్ళాలనే ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం. ఈరోజు లోటస్ టెంపుల్తో స్టార్ట్ అవుతుంది. నిన్నట్లాగా ఒక వెహికల్ మాట్లాడుకోవడం అట్లా కాకుండా ఒక ఓలా ఆటోలు వెళ్ళిపోతూ ఉన్నాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్ ఇన్ టుడే. లోటస్ టెంపుల్ వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు క్యాబ్ ఎక్కాం, ఓలా క్యాబ్. విషయం ఏంటంటే మాస్క్ లేకుండా మాత్రం బయటికి రాలేకపోతున్నాం, ఎందుకంటే కంపల్సరీ అవుతుంది. డ్రైవర్ ఇన్సిస్ట్ చేస్తున్నాడు కదా మాస్క్ వేసుకోండి అని. అరౌండ్ 1000 రూపీస్ పైన వేస్తారట. ఎందుకంటే ఈవెన్ మేము ఆ హోటల్ ముందు అట్లా నడుస్తూ ఉన్నా కానీ మాస్క్ లేకుంటే పోలీసులు వచ్చి ఫైన్ అడుగుతూ ఉన్నారు. లేదంటే బాగా గొడవలు అయిపోతున్నాయి. కాబట్టి మాస్క్ అయితే కంపల్సరీ వేసుకోవాల్సి వస్తుంది. అలా అనేసి జాగ్రత్తగా సోషల్ డిస్టెన్స్ అలాంటివి అయితే ఏం లేవు, కానీ మాస్క్ మాత్రం బాగా ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ లోటస్ టెంపుల్ దగ్గర కలుద్దాం. ఇంకా 9 కూడా కాలేదు టైం, అప్పుడే ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ రావడం వల్ల చాలా బెస్ట్ అయింది, ఎందుకంటే చూడండి ఎంత ప్లెజెంట్గా ఉంది. ఇంకా జనాలు కూడా క్రౌడ్ ఏం లేదు కాబట్టి కాస్త ప్రశాంతంగా మనం చూడాలనుకుని చూసుకొని వెళ్ళొచ్చు. ఏదైనా ఉదయం 8కే స్టార్ట్ అవుతుంది, మనం అప్పటికి 9 అయింది ఇప్పుడు టైం కూడా. మా పాప చూడండి ఎంత యాక్టివ్గా పరిగెడుతుంది. ఉదయాన్నే కదా, ఎండ కూడా ఎక్కువ లేదు కాబట్టి పరిగెడుతుంది. దారిలో మాత్రం చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, కలర్ఫుల్గా. లోపల ఎంట్రన్స్ గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదే చెప్తున్నాం కదా, ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ కాబట్టి, స్టార్టింగ్ ఎర్లీ అవర్స్ కాబట్టి కొంచెం ప్లెజెంట్గా ఉంది. ఫ్లవర్స్ కానీ మేబీ ఎండ పడే కొద్దీ కొంచెం ఫ్లవర్స్ కొంచెం వాడిపోవచ్చేమో, కానీ మాస్క్ వేసుకో. చూడండి వ్యూ ఎంత బాగుందో లోటస్ టెంపుల్. నిన్నంతా ఫస్ట్ నుంచి చూడడం అన్నీ డిస్టర్బ్ అయినాయి. ఈరోజు చూస్తే మాత్రం ఓకే, స్టార్టింగ్ మాత్రం చాలా బాగుంది. సార్ నిజంగా చాలా ప్లెజెంట్గా ఉంది క్లైమేట్ అయితే. చుట్టూ గార్డెనింగ్ మీకు కనిపిస్తుందిగా వ్యూలో. ఇటు చూస్తే ఒక గార్డెనింగ్ షేప్ చేసి నీట్గా ట్రీస్ కానీ ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయి. రియల్లీ వావ్. లోటస్ టెంపుల్ గురించి చెప్పుకోవాలంటే ఇది బహాస్ టెంపుల్ సిరీస్లో ఇది కూడా ఒక టెంపుల్ అనమాట, వన్ ఆఫ్ ది టెంపుల్. అంటే వీళ్ళకి నో రిలీజియన్, నో వర్షిప్ టైప్ అనమాట. ప్రతి ఒక్క మతస్థులు కానీ ఎవరైనా సరే దీన్ని విజిట్ చేయొచ్చు అనమాట. మామూలుగా ఫ్లవర్సే చూస్తుంటాం మనం, ఇక్కడ ఏదో ఫ్రూట్స్ ధరలు ఉన్నాయి. ఏం చెట్టు అది, లోపలికి దారి అట ఇది. దీనికి లోపలికి వచ్చేదానికి టికెట్ అయితే ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మార్నింగ్ 8 to 12 o'clock వరకు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 to 5 మాత్రమే. ఇదివరకు ఆన్లైన్లో మండే క్లోజ్డ్ అని పెట్టుండింది, కానీ మండే ఓపెన్ చేస్తుంది ప్రజెంట్. ఇది సండే మాత్రమే క్లోజ్. ఒక చిన్న లేక్ లాంటిది ఉంది వాటర్ తోటి, ఏదో రెనోవేషన్ ఏదో చేస్తూ ఉన్నారు.
అంటే వాష్ చేయడం, దుమ్ము అంతా తడుతూ ఉంటుంది కదా పొల్యూషన్కి, అంతా వాష్ చేస్తున్నారు. పెయింటింగ్ సంథింగ్ జరుగుతుంది. టోటల్ ఓవరాల్ లొకేషన్ అంతా క్లోజ్ అని చెప్తున్నారు. చూడండి ఇప్పుడు దాకా రిఫ్లెక్షన్ కనిపించింది. ఇప్పుడు లోపల ఏం లేదు, చైర్స్ అవి ఉన్నాయి. అంటే ప్రేయర్ చేయడానికి లా ఉంది. లోపలికి లాస్ట్ మార్చ్ 22 నుంచి క్లోజ్ చేసేస్తుందట. అంటే కోవిడ్ వల్ల అదే కూర్చొని ప్రేయర్ చేసేదానికి వెళ్ళండి. కోవిడ్ అయితే టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి, కానీ చూడాల్సింది మాత్రం ఇది బయట నుంచి వెళ్ళండి మెయిన్, లోపల కన్నా. చూడండి వ్యూ ఎట్లా ఉందో లోపల నుంచి. లోటస్ టెంపుల్కి నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చి ఓక్లా NSIC అని ఒకటి ఉంది. మనం అక్కడికి దిగేస్తే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోటస్ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు మెట్రో స్టేషన్కి నుంచి. ఇప్పుడే లోటస్ టెంపుల్ నుంచి బయటకు వచ్చి ఆటో బుక్ ఓలా కారు ఒకటి బుక్ చేసుకున్నాం. నిజాముద్దీన్ దర్గా దాకా వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి లోపల దర్గాకి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే నిజాముద్దీన్ దర్గా అనేది చాలా ఫేమస్, కొన్ని మూవీస్లో కూడా చూపిస్తుంటారు. అందుకని ముందు నిజాముద్దీన్ దర్గాకి వెళ్ళి అక్కడి నుంచి హుమాయూన్స్ టూంబ్ ప్లాన్ చేస్తున్నాం. చూద్దాం ముందు నిజాముద్దీన్ దర్గాకి వెళ్ళి. లెట్స్ మూవ్ టు నిజాముద్దీన్ దర్గా. ఇప్పుడు మనం ఉన్నాం దర్గా హజరత్ నిజాముద్దీన్ ఔలియా ప్లేస్లో. ఈ లోపల వెళ్తే ఒక 2 దర్గాలు వస్తాయట. అంతా రెడీగా ఉన్నారు చద్దర్లు అవి తీసుకొని దర్గా దగ్గరికి పోవడానికి. లోపలికి వెళ్ళాలట. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలంట. మొబైల్ ఫోన్స్ కానీ అన్నీ, ఎందుకంటే చిన్న సందులు ఇవి, జనాలు ఎక్కువ ఉంటారు. ఫోన్, మొబైల్స్, క్యాష్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలట, లేదంటే థెఫ్టింగ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు వచ్చినప్పుడు. ఈవెన్ బగ్గర్స్ కూడా మన దగ్గరగా వచ్చి కన్ఫ్యూజ్ చేసి థెఫ్టింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయంట. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మేలు. చిన్న సందుల్లో మెయిన్ రోడ్ల నుంచి కొంచెం లోపలికి రావాల్సి వస్తుంది. ఇట్లా 2 దారులు వస్తున్నాయి. ఇట్లా వెళ్ళకండి, మీ లెఫ్ట్ సైడ్కే వచ్చేసి నేరుగా వెళ్ళిపోండి. యాక్చువల్గా ఇదంతా కూడా దర్గా ప్లేస్, ఇదంతా దర్గా ప్లేస్లోనే ఉన్నాం మనమంతా. వచ్చేసాం లోపలికి. అంతా ముందే ఆక్యుపై అందరూ తొందరగా లాగేసుకుంటున్నారు చేతుల నుంచి. చూడండి లోపలికి కూడా బాగా ఇవ్వట్లేదు. अमीर खुसरो का श्राइन है. ఇప్పుడే చద్దర వేయడం అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, ఇది వచ్చి అమీర్ ఖుస్రో యొక్క దర్గా. దాని వెనకాల ఉండేది మనం ఇందాక చూపించింది వచ్చి హజరత్ నిజాముద్దీన్ షరీఫ్ కా దర్గా. ఆ పక్కన చూడండి రెడ్, ఇది వచ్చి మనకి ఇది ఏమంటారు, వెనకాల రెడ్ కలర్ చూడండి, అది లంగర్ అట. లంగర్ అంటే మనకి ఆ ఫ్రీ మీల్స్ అవి పెడుతుంటారు. మమ్మల్ని కూడా తినమన్నారు. చూద్దాం వెళ్తామో లేదో. వీళ్ళందరూ ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, ఏం చేస్తారో చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత. చూడండి ఇదంతా దర్గా ప్లేసే. మనం నడిచే దానికన్నా ఇక్కడ ప్లేసెస్ షాపులకి ఎక్కువ ఉంటుంది, షాపులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే దర్గా ఇది మెయిన్, ఇది ఎంట్రన్స్. అది కనిపించదు అనమాట. పోయేటప్పుడు అయితే దాన్ని అసలు కనిపించడం కూడా కనిపించలే మనకి. చూడండి ఏదన్నా ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి జనాలు లేరంట, ఫ్రీగా ఉందట అక్కడ మనకు ముజావర్లు చెప్తున్నారు.
షాపింగ్ చేయడానికి అయితే చాలా బాగున్నాయి, కానీ దర్గాలో షాపులు ఉంటాయి. ఇక్కడనే కాదండి, అన్ని దర్గాలోనే అట్లానే ఉంది. ఇదర్ సార్ ఇది ఒకసారి దారి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒకసారి ఇంకో దారి అన్ని కన్ఫ్యూజ్ అయిపోతుండొచ్చు లోపలికి పోయిన తర్వాత మళ్ళీ బయటికి రావాలంటే. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం, అరౌండ్ 11 అయింది. ఇక్కడ పరోటాలు ఏదో ఉన్నాయంటేను ఒక హోటల్కి వచ్చినాం. చూడండి, మనం దర్గాకి వెళ్ళే సందులోనే ఉంది హోటల్. ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం. ఇంకా రాలేదు, ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాం పరోటా విత్ చికెన్ కర్రీ అని. చూద్దాం. ఇక్కడంతా వెజ్జే ఉండదు, తక్కువ. ఉదయం టిఫిన్లో కూడా నాన్ వెజ్జే తినాల్సి వస్తుంది. చూద్దాం, తినిన తర్వాత మా వాడు ఏం చెప్తాడో చూద్దాం. ఇదిగోండి పరోటా చెప్పాము, 11 గంటలకి తింటూ ఉన్నారు టిఫిను. మా వాడు ఎక్కడ పెడతాడు తిండు, అందుకే ఇది నచ్చల ఈ హోటల్. వాడికంతా 3 స్టార్ హోటల్సే కావాలంటాడు. మా పాప తింటుంది చూడు. ఇప్పుడే హజరత్ నిజాముద్దీన్ దర్గా చూసేసాం, టిఫిన్ తిన్నాము. ఇంకా ఇక్కడి నుంచి మేము నేరుగా హుమయూన్స్ టూంబ్ వెళ్తున్నాం. హుమయూన్స్ టూంబ్ వెళ్ళి నెక్స్ట్ అప్డేట్స్ అక్కడ ఇస్తాను. లెట్స్ మూవ్ టు హుమయూన్స్ టూంబ్. ఇప్పుడు మనం వచ్చాం హుమయూన్స్ టూంబ్, అనదర్ వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ ఇన్ న్యూఢిల్లీ. ఇప్పుడు మనం ఇది ఎంట్రన్స్ అండి. మనం రాగానే ఇక్కడ పార్కింగ్ అట్లా వస్తుంది, రాగానే ఇట్లా లోపలికి వచ్చేస్తాం. టికెట్లు కూడా మనం లోపలే తీసుకోవచ్చు. బిలో 15 years టికెట్లు అవసరం లేదు. ఈ విధంగా 40 రూపీస్ టికెట్ తీసుకొని మనకి టోకన్స్ అవి ఇస్తున్నారు. అండ్ అదే ఆన్లైన్లో కానీ అయితే మనకి 35 రూపీస్కే వస్తుంది. ఏం చేద్దాం, నిన్న మిస్ అయిపోయింది కదా, అందుకని ఈరోజు వచ్చాను. హుమయూన్ టూంబ్లో ఫస్ట్ మా ఎంట్రన్స్ అండి, ఇసా ఖాన్ టూంబ్ అట. ఇది వెళ్దాం లోపలికి. ఇది మాత్రం బాగా శిథిలం అయిపోయింది చెప్పాలంటే. ఈ ప్రహరీ అంటే ఆర్చ్, ఎంట్రన్స్లోని ఉండే ఆర్చ్ బాగా శిథిలం అయిపోయి ఉంది. అయినా కానీ ఎప్పుడో 300-400 ఏళ్ల క్రితం నిర్మించిన టూంబ్ ఇప్పటికీ ఎట్లా ఉందంటే నిజంగా గ్రేట్ కదా. అదిగోండి లోపల వెళ్ళే కొద్దీ మనకు కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, అదే ఇసా ఖాన్ టూంబ్. కానీ 12 ఇసా ఖాన్ టూంబ్ నాటి తీపి గుర్తులే మనకి నేడు ఈ సమాధుల రూపంలో చూడండి ఎంత అందంగా ఇది పౌరాళ్ళన్నీ ఎట్లా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. ఇది ఒక మసీద్ లాగా వాడేవాళ్ళు ఏమో కదా పాత రోజుల్లో అలా ఉంది చూడండి. ఎందుకంటే ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ షూస్ అని ఉంది బోర్డు. అంటే ఇది మసీద్ లాగా వాడితేనే కదా మనకి పవిత్ర స్థలం కాబట్టి మనకి షూ అయితే తీసేసి లోపల బొమ్మని ఉంటారు. టూంబ్ ఇక్కడ నుంచి మనకి వ్యూ అనమాట. ఈ మసీద్ అనే ప్రాంతం నుంచి ఈ పక్కనే ఉంటుంది. ఇది వీటంతా ఈ రెండింటికి కలిపి ఒక మొత్తం కాంపౌండ్ వాల్ అనమాట చుట్టూ. వీటికి కావాలంటే స్టెప్స్ కూడా ఉన్నాయి, మనం స్టెప్స్ కూడా వెళ్ళొచ్చు. వీటి మీదే వెళ్దామా? ఇసా ఖాన్ టూంబ్ నుంచి బయటకు వస్తున్నాం. ఇక్కడ నుంచి నేరుగా మనం హుమయూన్స్ టూంబ్ వెళ్దాం. ముందు వీళ్ళు ఇంకా 12:30 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఇది ఒకప్పుడు అయితే ఇంత అందంగా ఉండేది, రాను రోజుల్లో అంతా మొత్తం పోయి ఖాన్ టూంబ్కి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది స్ట్రైట్గా లోపల పోతున్నాం హుమయూన్స్ టూంబ్. ఇది బూ హలీమా ఎన్క్లోజర్. ఇది 16th century. లోపల ఇంకొక టూంబ్ ఉంది, బూ హలీమా గేట్వే. ఇక్కడ లోపలికి వెళ్ళామంటే ఎంత బూ హలీమా గేట్వే ఉంటుంది. ఇదంతా జస్ట్ గేట్వే లానే, జస్ట్ ఒక పెద్ద ఆర్చ్ టైప్లో కట్టేశారు. అంటే దీంట్లో కూడా చాలా వరకు మనకి అంటే స్పాయిల్ అయిపోయి ఉంది. హుమయూన్స్ టూంబ్ ఎంట్రన్స్ అవుతున్నా.
ఇదిగోండి హుమయూన్స్ టూంబ్. దీన్ని కట్టించింది హమీదా బాను బేగం. హుమయూన్స్ టూంబ్ లోపలికి ఫాస్ట్ వస్తాయి కదా. మనం ఇప్పుడు హుమయూన్స్ టూంబ్ పైకి వెళ్తూ ఉన్నాం. మెట్లు చాలా పెద్దవిగా ఉన్నాయి, పెద్ద మెట్లు. పిల్లలు ఎక్కేదానికి, ముసలి వాళ్ళు ఎక్కేదానికి బాగా ఇబ్బంది పడాలి, ఎందుకంటే యంగ్ పీపుల్ ఎక్కేదానికి బాగా కష్టం. చూడండి, ఈ మాన్యుమెంట్ మొత్తం కూడా వైట్ మార్బుల్ తోటి ప్లస్ రెడ్ స్టోన్ తోటి రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి. చూడండి, వైట్ విత్ రెడ్ స్టోన్ రెండు. ఇది హుమయూన్స్ టూంబ్. పవర్ ఒకటి వెళ్తూ ఉంది, వైట్ మార్బుల్ స్టోన్తో చేసింది. మళ్ళీ బయట ఇలా బయటికి రాగానే మనకి మళ్ళీ ఇక్కడ లోపల ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఆర్చి. వా, అది జూమ్ చేస్తా చూడండి, మీకు ఆ డిజైన్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది అంటే, చూసారా, ఎక్కడ ఏమాత్రం కూడా కొంచెం కూడా తేడా ఉండదు అనమాట. అంత హైట్లో కూడా అంత ఖచ్చితంగా చెక్కడం అనేది, అది డోమ్ షేప్లో వచ్చేది. అంటే ఫ్లాట్గా వచ్చేది అయితే మనం ఎట్లయినా చెక్కవచ్చు. ఇది ఒక ఏమంటారు, డోమ్ షేప్లో వచ్చిన దాన్ని డిజైన్ చెక్కడం, అది ఖచ్చితత్వంగా చెక్కడం అంటే ఆ రోజుల్లో కూడా దీన్ని ఎంత కష్టపడి చెక్కుంటారు కదా. ఇలాంటి పురాతన వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిలో ఉంది. మెట్లు ఎక్కడం ఎంత కష్టంగా ఉందో దిగేదానికి కూడా అంతే కష్టంగా ఉంది. ఇప్పుడే హుమయూన్స్ టూంబ్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడి నుంచి అగ్రసేనికి బావోలి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎందుకంటే దట్ ఈజ్ ఏ హంటెడ్ వెల్ కాబట్టి. హంటెడ్ వెల్ అని చెప్పగానే అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. 2 o'clock 2:15 అయిపోయిన టైము. ఇంత ఎండలో అయినా సరే రూమ్కి వెళ్ళి పడుకుందామంటే కాదు, ముందు అగ్రసేనికి బావోలి వెళ్ళాల్సిందే అనేసి పట్టుబడుతున్నారు. వెళ్దాం పదండి అగ్రసేనికి. ఇదే ఉగ్రసేనికి బౌలి, అది అగ్రసేనికి బౌలి అంటారు. హంటెడ్ వెల్ అంటే లోపలికి వెళ్ళాం అనుకోండి, 108 స్టెప్స్ ఉంటాయి కిందకి. ఆ కిందకి దిగి వెళ్తే మనం ఆ వెల్ అనేది చూడొచ్చు. ప్రజెంట్ అయితే అక్కడ వాటర్ కానీ ఏమీ లేవు. ఒకప్పుడు ఇది బ్లాక్ వాటర్ ఉండేటివట. ఈ హంటెడ్ వెల్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఇక్కడ చుట్టుపక్కల రాత్రులు సౌండ్లు వచ్చేటివట. యాక్చువల్లీ దీనికి పెద్ద హిస్టరీ ఉంది చెప్పాలంటే, దీని గురించి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఏంటంటే బౌలి, ఈ డెవలప్డ్ ప్లేస్లో మనకి ఇట్లాంటి ఒక కన్స్ట్రక్షన్ ఉంది అంటే అది మహాభారత కాలం నుంచి కూడా ఉందనేసి ఒక టాక్ అనమాట. మహారాజా అగ్రసేన్ అదే ఉగ్రసేన్ అని అతనికి బిరుదు కూడా ఉంది. దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయించాడని ఒక పేరు అనమాట. ఈ విధంగా కిందకి వెళ్ళొచ్చు మనం, కానీ ఎవరు కూడా ఆ చివరి దాకా వెళ్ళట్లేదు. యాక్చువల్గా చూడండి, జూమ్ చేస్తాను, మీకు చూపిస్తాను చూడండి, అక్కడ దాకా వెళ్తున్నారు అంతే. అక్కడి నుంచి మళ్ళీ ఇంకెవరు కిందకి దిగట్లేదు, ఎందుకంటే ఇక్కడ హంటెడ్ వెల్ కాబట్టి, అంటే దయ్యాలు ఉంటాయి అనేసి, రాత్రులు ఏదో సౌండ్లు వస్తుంటాయని చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అయినా ఇక్కడ అనేదానికి కూడా అంత భయపడాల్సిన విషయం కూడా ఎందుకు లేదంటే, చూడండి చుట్టూ అపార్ట్మెంట్లే మనకి, పెద్ద అపార్ట్మెంట్లు. ఇదన్నా కొంచెం దూరంగా ఉంది, ఇవన్నీ కొంచెం దూరంగా ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ ఇటు పక్క చూసారంటే జస్ట్ నియర్ బై అంతే, ఆనుకొని ఉంది, జస్ట్ ఆనుకొనే ఉంది మనకి. యాక్చువల్గా అక్కడ రూప్ కూడా కట్టేస్తున్నారు. ఇక్కడ పెద్ద మెట్లు ఉన్నాయి, అన్నీ జాగ్రత్తగా దిగాలి. ఫైనలీ వీఆర్ ఇన్ జామా మస్జిద్. ఈ 2 kilometers జర్నీకి ఆల్మోస్ట్ ఒక 40 minutes పైన పెట్టింది. ఈ జామా మస్జిద్లో ఒకేసారి 25,000 మంది నమాజ్ చేసుకోగలిగినట్టుగా ఏర్పాట్లు చేయబడింది. ప్రజెంట్ అయితే నమాజ్ జరుగుతూ ఉంది లోపల. ఎంత అందంగా ఉందో చూడండి నైట్ ఎఫెక్ట్లో. మరి ఈ షాండియల్స్ లైటింగ్, అంటే ఇంకా లైటింగ్ అని రంజాన్ ఆ స్పెషల్ అయితే ఇంకా బాగా వస్తుంది. ఎంత స్పేషియస్గా ఉంటుందంటే చూడండి, మొత్తం అసలు 3 వైపులా 3 గుమ్మటాలు, అదొకటి నెంబర్ 1.
అండ్ దెన్ కార్నర్స్ అండ్ దెన్ ఇది అగైన్ ఇంకొక ఎంట్రన్స్. ఎంట్రన్సే చూడండి ఎంత పెద్ద గ్రాండ్గా ఉన్నాయో. అండ్ దెన్ దిస్ ఇస్ ద థర్డ్ వన్. ఇప్పుడు ఎలా బయటకు వచ్చాం, ఒక్కసారి బయట ఒకసారి ట్రాఫిక్ చూడండి ఎలా ఉంటుందో. ఏమాత్రం గ్యాప్ కూడా ఉండలేదు. ఈ ట్రాఫిక్లో మేము రెడ్ ఫోర్ట్ దాకా నడుచుకుంటూ పోవాలనుకుంటున్నాం. నడిచే కదా, ట్రై చేద్దాం, పోదాం. బ్యాక్ సైడ్ వస్తుంది, అక్కడ ఇంకొక సైడ్ మనకి అంటే మసీదు ప్రార్థన చేసి ఎదురుగా మనకి ఒక ఎంట్రన్స్ వచ్చింది చూడండి, అక్కడి నుంచి కనిపిస్తుంది అన్నమాట మనకి ఇది. ఆ వీధిలో వస్తే చాలు ఫుల్ షాపింగ్. నైట్ టైం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కాకుంటే చాలా ఇరుకుగా ఉంటుంది. లేడీస్ బ్యాగ్స్, శాండిల్స్, నైట్ ప్యాంట్స్, ఎవ్రీథింగ్. బ్యాంగిల్స్ చూడండి ఎంత మెరిసిపోతున్నాయి ఆ లైటింగ్కి. ఫైనలీ వీఆర్ ఎట్ రెడ్ ఫోర్ట్. ఆ జామా మస్జిద్ నుంచి నడిచి ట్రాఫిక్లో రావడానికే మాకు 15 నిమిషాలు పట్టింది. అంటే దగ్గరే ఉంటుంది కదా, చూపిస్తాను చూడండి మీకు. దట్ ఈజ్ రెడ్ ఫోర్ట్. డే టైం కన్నా నైట్ టైం ఫుల్ కలర్ఫుల్గా ఉంది కదా, రియల్లీ సూపర్గా ఉంటుంది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను పదండి, ఇంకా చాలా బాగుంటుంది. ఈ చుట్టుపక్కల ఉండేవన్నీ షాపింగ్సే, మనకి మొత్తం షాపింగ్సే. ఈ చిన్న చిన్న సందుల్లోకి వెళ్తూ ఉంటే కూడా మనకి షాపింగ్స్ ఉంటాయి. ఒక 4 years బ్యాక్కి ఇప్పటికి చాలా మారిపోయింది. అంటే ఈ రీసెంట్గా ఈ కోవిడ్ టైంలో అన్నీ అప్డేట్ చేశారట. యాక్చువల్గా ఈ రోడ్లో నడవాలన్నా చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఫర్ ఫుట్పాతర్స్ కోసమే చేశారు ఇది. అంటే మధ్యలో దారిలో కూర్చునేదానికి కూడా మనకి సీటింగ్ ఏర్పాట్లు చేయడం కానీ చూడండి ఎంత బాగుంది. ఇదివరకు ఇట్లా ఉండేది కాదు, మొత్తం ట్రాఫిక్ తోటి గందరగోళంగా ఉండేది. అండ్ దెన్ వర్క్ మనకి ఇక్కడ ఉంది శ్రీ గౌరీ శంకర్ మందిర్ అని, ఎగ్జాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెడ్ ఫోర్ట్ అనమాట. శ్రీ గౌరీ శంకర్ మందిర్ చూడండి, మంచి లైటింగ్ వేసేసి ఎట్లుందో చూడండి, సూపర్ ఉంది. రెడ్ ఫోర్ట్ నైట్ టైం సూపర్గా ఉంది చూడండి, లైటింగ్ అని అంతా సూపర్ నిజంగా. అంతే ఒక్కసారి ఆ వాల్ అంటే ఆల్మోస్ట్ 2.5 kilometers వాల్, లాహోర్ గేట్ ఎంట్రన్స్ యాక్చువల్గా అది సూపర్. మొత్తం బార్కేడ్లు మొత్తం పెట్టేస్తున్నారు. అది 2 అంచెలు బార్కేడ్ పెట్టేశారు. కనీసం దగ్గర నుంచి అయినా చూసేదానికి అదృష్టంగా లేకుండా చేశారు. ఎగ్జాక్ట్ ఈ రెడ్ ఫోర్ట్కి ఆపోజిటే వస్తుందన్నమాట మనకి గౌరీ శంకర్ టెంపుల్ కానీ జైన్ టెంపుల్ కానీ 2. కానీ కంప్లీట్గా బార్కెట్స్ పెట్టేశారనమాట, కంప్లీట్ కవర్ చేస్తారు. అలాంటప్పుడు ఆన్లైన్ టికెట్లు ఏ విధంగా ఇచ్చారో అది మాత్రం అర్థం కావట్లేదు.